ఇక్కడికి ఈనాటి ఈ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు నా కవిత శీర్షిక జ్ఞాపకాల పుటలలో. కాలుష్యం నిండిన ఉషస్సులో కోయిల గానం మూగ రాగమైంది. బహుళ అంతస్తుల నిర్మాణాలలో మహావృక్షాలు నేలకూలాయి. రహదారుల విస్తరణలో భాగంగా వంతెన నిర్మాణాలలో అందమైన పల్లెలన్నీ కనపడకుండా దాక్కుంటున్నాయి. మితిమీరిన స్పర్ధలతో స్వార్థం నిండిన మనస్సులలో అరిషడ్ వర్గాలే తొంగి చూస్తున్నాయి. సమస్యల వలయంలో చిక్కిన కాలంతో పాటు యాంత్రికమయమైన జీవన వలయంలో SMS, వాట్సాప్ పలకరింపులతో, సెల్ ఫోన్ ముచ్చట్లతో కుశలమడిగి అనుబంధాలకు అతీతులై ఆత్మీయత అనురాగాలకు దూరమై మానవ సంబంధాలు మరుగున పడుతుంటే దాళాంల వర్షంలో తడిసి ముద్దవుతూ తనను కన్నవారిని వృద్ధాశ్రమాల పాలు చేసి తాను కన్నవారిని వసతి గృహాలలో దించి మాటలు మరచిన మరబొమ్మలుగా మారి స్వార్థమే తప్ప సాన్నిహిత్యం కరవై కరిగిపోయే కాల ప్రవాహంలో తానొక సమిధనైనానని దూరమైన తన వారి కోసం వగచిన గతించిన కాలపు గుర్తులను జ్ఞాపకాల పుటలలో ఏరుకోవలసినదే. పండుగలన్నీ తలనరిసిన తాతయ్యలకే గాని ఈరోజు యువతకేం తెలుసు? పిల్లలకు చెప్పేవారు ఎక్కడున్నారు? ఇది తెలుసుకుంటే గతం ఎంత అందమైనదో అద్భుతమైనదో కదా. థ్యాంక్ యూ.